ఇంపార్టెంట్ షూ అండి. వీటి పరిస్థితి చూడండి ఎలా ఉందో, 2000 పడుతున్నాయి అందులో. అయితే సార్ ఏంటంటే మన దగ్గర గూగుల్లో రివ్యూ సార్ తీసుకొచ్చారు మన దగ్గరికి. సార్ ఏంటంటే రాగానే అడిగారంటే నరేష్ గారు అంటే మీరేనా అడిగారు, అవును సార్ అని చెప్పిన. అయితే బాబు ఇవి చాలా ఇంపార్టెంట్ షూ, నా ఫేవరెట్ షూ ఇవి. ఇది చూడండి మీరు ఎలా అయిందో, ముందు భాగంలో చూస్తున్నారు కదా అని చెప్పారు. అయితే ఇది ఏమైనా యోచించారు అడిగారు, కానీ చెయ్యాలి కానీ కనిపించదని చెప్పారు. 100% సార్ చేద్దాం మనం అని చెప్పి 10 minutes ఆలోచించి తీసుకున్నాం సార్ దగ్గర. ఇవి చెప్తున్నా కదా ఎంత ఫెంటాస్టిక్ షూ అంటే, కాళ్ళకేసుకుంటే చేతులకు గ్లౌజ్ వేసుకున్నంత ఫీల్ వస్తుంది. అసలు ఏ వేలుకి ఆ వేలు అనమాట, ఏ వేలుకి ఆ వేలు పడుతుంది ఇందులో. అయితే ఇలాంటి షూస్ అని రేర్ గా చాలా తక్కువ ఉంటాయి అనమాట. లాస్ట్ టైం ఒకసారి ఏంటంటే మనం యూట్యూబ్ లో మన ఛానల్ ఇంత పాపులర్ కాక ముందు మంది సార్ తీసుకొచ్చిన షూ ఇలాంటివి అప్పుడు చేస్తే ఆ సార్ నాకు పర్మనెంట్ కస్టమర్ అయ్యారు. ఇప్పుడు నా దగ్గరికి వస్తారనమాట. అయితే ఈ సార్ ఏంటంటే మన గూగుల్లో రివ్యూ చూసి మన తీసుకొచ్చారంట. ఏ సార్ చెప్పారు ఎలా చేస్తారో చేయండి బాబు, మీద నమ్మకం వదిలేదున్నా కానీ నాకు సాయంత్రం కావాలని చెప్పారు. నేను సాయంత్రం అయితే అవ్వదు సార్, మీరు రేపు రండి చేసి పెడతానని చెప్పిన. అయితే మీరు చూస్తున్నారు కదా అసలు ఎంత లైట్ వెయిట్ ఉందండి అండి షూ చెప్తున్నా కదా. అసలు కాళ్ళకి వేసుకున్నట్టే లేదు. ఇంకోటి ఏంటంటే సేమ్ మన ఇప్పుడు బాక్సింగ్ గ్లౌజెస్ ఉంటాయి కదా, సేమ్ ఆ ఫీల్ ఉందండి చూస్తుంటే. ఎంత లైట్ వెయిట్ ఉందంటే చెప్తున్నా కదా. ఇలాంటివి మీరు కనిపించవు షూర్ కాబట్టి, నేను రేరుగా ఉండవు కాబట్టి ఒక వీడియో కొద్దిగా లెంత్ తీస్తున్నాను నేను కూడా. ఇది మీరు చూస్తున్నారు కదా చాలా ఎక్సలెంట్ రబ్బర్ అండి. కింద అది మన దగ్గర ఇలాంటి వర్క్స్ అవుతున్నాయని తెలిసి చాలా మంది ఎక్కడెక్కడి నుంచో కస్టమర్స్ వస్తారండి. నిజంగా చెప్తున్నా, ఈ రోజు మీరు రాసే ప్రతి రివ్యూ కానివ్వండి, మీరు చూపించే యూట్యూబ్లో ఇంత ఆదరణ కానివ్వండి, అందువల్లనే మన షాప్ ఇంత స్థాయిలో ఉందండి. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి పేరున హ్యాట్స్ ఆఫ్. మీరు చూడడం వల్లనే మన ఛానల్ అంతా రీచ్ అవుతుందండి. ఎందుకంటే ఇలాంటి షూస్ కూడా మన దగ్గరకు వస్తున్నాయి. నిజంగా చెప్తున్నా, అసలు ఇలాంటి షూలు కూడా చాలా రేర్గా ఉంటాయి అన్నమాట, చాలా రేర్గా ఉంటాయి. ఇది బయట తీసుకురంట సార్, ఇవి బయట అవుట్ ఆఫ్ లో తీసుకురంట, ఇక్కడ దొరకడం కష్టమే ఇలాంటి షూస్. ఓకేనా, ఇది ఫుల్ వీడియో చేశాను, మీరు చూడండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీవన్. హాయ్ ఎవ్రీవన్. ఇవేమనుకుంటారు, బాక్సింగ్ గ్లౌజ్ అనుకుంటారు కదా, కాదండి షూలు ఇవి కాళ్ళకేసిన షూలు అండి. ఇవి ఏంటంటే ఒక సార్ మన దగ్గర తీసుకొచ్చిర్రు, నరేష్ గారు ఇలాంటి షూలు మీరు ఎప్పుడైనా చూసిరని అడిగారు. అయితే ఇలాంటి వర్క్ చేయడం సెకండ్ టైం అండి. నేను ఇలాంటి వర్క్ చేయడం సెకండ్ టైము. ఇవేంటంటే ఇలా ఉంటుంది చూడండి. దీని ఫింగర్స్ ఒక్కొక్క వేలుకి ఒక్కొక్కటి అన్నమాట. ఇది ఏంటంటే నా దగ్గర ఇంతకుముందు ఒకసారి వచ్చింది ఛానల్ కింద, తర్వాత చూడండి సెకండ్ టైం రావడము. ఇది చూడండి సార్ మన గూగుల్లో రివ్యూ చూసి మన దగ్గర తీసుకొచ్చారండి షూ. ఇవేంటంటే దేని వేలికి అదే ఉంటుందండి షూస్. ఇవి ఎక్సలెంట్ షూ అండి. కాళ్ళకు షూ ఉన్నా లేనట్టే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా దీని వర్క్ అంతా అయిపోయింది. ఇందాక ఏంటంటే ఈ బొటన్ వేలు దగ్గర లెదర్ అనేది పోయిందనమాట, క్లాత్ చినిగిపోయింది ఇది. అయితే మనం ఏం చేసామంటే లోపల ఇంత లెదర్ ప్యాచ్ చేసినాం. దీనికి లోపల లెదర్ ప్యాచ్ వచ్చిందండి, దీనికి ఇంత లెదర్ ప్యాచ్ వచ్చింది. సార్ కూడా ఏంటంటే కోచ్ అంట, ఇది ఎందుకో వాడతారు మరి నాకు తెలియదు. కానీ షూ మాత్రం అండి చెప్తున్నా కదా, ఏ వేలుకి అది, ఇది బొటన్ వేలికి, ఇది 2వ వేలికి, 3వ వేలు, 4వ వేలు, 5వ వేలు. ఇది చూడండి. అయితే మొత్తం క్లీనింగ్ వర్క్ కూడా అయిందండి. ఇది ఎక్సలెంట్ ఇది వర్క్, అయితే మామూలు కాలేదు నిజంగా. అయితే ఇవి క్లాత్ నరేష్ గారు మీరు చేస్తారని అడిగారు సార్. అంటే ఇప్పుడు ఎప్పుడైనా చేసిరని అడిగారు సార్, అది కూడా. అయితే లాస్ట్ టైం రోడ్ నెంబర్ 10లో ఉన్నప్పుడు ఒకసారి తెచ్చింది మన దగ్గర సేమ్ షూ ఇలాంటివి. అప్పుడు కూడా దానికి ఏంటంటే దాని కూడా ఇది క్లాత్ అనమాట. ఈ బొటన్ వేల్ దగ్గర ఏమవుతుందంటే గోరు తగిలి చినిగిపోతుంటుంది. అయితే దీనికి వచ్చి మనం ఇప్పుడు చేసిన వర్క్ ఏంటంటే మీరు ఇందాక చూపించాను కదా వీడియోలో, సేమ్ అదే. ఇది చూడండి మొత్తం లెదర్ వర్క్ అయిందండి దీని లోపల. ఆ లెదర్ వర్క్ అనేది ఇంత వచ్చింది చూడండి. ఈ బొటన్ వేల్ దగ్గర చినిగిపోయింది, ఇక్కడ ఈ బొటన్ వేల్ దగ్గర చినిగిపోయింది. ఇవన్నీ గమ్ములు ఊడిపోయినాయి ఇందాక. మళ్ళీ మొత్తం మనం ఏం చేసినామంటే మొత్తం గమ్మని ఎక్కబెట్టినామండి. ఇంకోటి ఏంటంటే ఇవి క్లాత్ షూ కాబట్టి దీనికి మనకు హీట్ పేస్టింగ్ రాదండి. చాలా మంది హీట్ పేస్టింగ్ అన్నప్పుడు ఏమనుకుంటారు అంటే, నరేష్ గారు మీరు హీట్ పేస్టింగ్ అని చెప్తారు కదా అంటారు. అది దేనికి వస్తుందంటే అండి, ఇప్పుడు మామూలుగా స్పోర్ట్స్ షూలకి కింది భాగంలో పోయినప్పుడు మిడిల్లో ఒక వైట్ సోల్ వస్తుంది, పైనుంచి రబ్బర్ వస్తుంది, దానికి వస్తుందండి. ఇది క్లాత్. ఈ క్లాత్ ఏంటంటే చినిగిపోతుంది అన్నమాట, కాలిపోతుంది. హీట్ పేస్టింగ్ మీద ఈ క్లాత్ అనేది వెళ్ళదు. ఇది చూడండి వర్క్ మాత్రం మామూలుగా లేదు, ఒక రేంజ్ లాగింది. నిజంగా చెప్తున్నా, చాలా బాగా అయిందండి వర్క్ అయితే. ఎక్సలెంట్ షూ ఇదండి. చాలా లైట్ వెయిట్ కూడా షూ ఉంది, చాలా బాగుంది షూ కూడా. ఇది అసలు ఒక గ్లౌజ్ వేసుకున్న ఫీల్ వస్తుంది, చీల పట్టుకున్నా కూడా చాలా బాగుందండి నిజంగా. ఇది సెకండ్ టైం నేను చేయడం. అదే సార్ అని అడిగారు ఇప్పుడు ఏం చేయాలంటే, లేదు సార్ ఫస్ట్ సెకండ్ టైం చేయడం అని చెప్పిన సార్ కూడా. ఇంకా సార్ గూగుల్ మన రివ్యూ చూసి మన వీడియోస్ చూసి మన తీసుకొచ్చారండి. వర్క్ అయితే ఎక్స్ట్రాడినరీ అయింది. ఎందుకంటే ఈ మధ్యకాలం ఇలాంటి షూలు ఎవరు చూసి ఉండరు సామాన్యం ఎక్కువ. ఇదిగోండి చాలా మంచి షూ ఇవి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇలాగే ఆదరించండి. ఓకేనా, ఏదో మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల, ఆ దేవుడి దయ వల్ల మంచి షాప్ రన్ అవుతుందండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీవన్. ఓకే, బాయ్ అండి, బాయ్.